హిందూ సమాజం సంఘటితమవుతుందా? నీ భవిష్యత్ ఇక్కడే ఉంది. నిన్న మాలేగావ్ ఎలక్షన్ రిజల్ట్ ఓటు జిహాద్. ఏ పార్టీ గెలిచింది? ఇస్లాం పార్టీ. దేని ఆధారంగా గెలిచింది? మతం ఆధారంగా. డెమోగ్రఫీ చేంజ్ అయిన తర్వాత సెక్యులర్ రాజకీయాలకు కూడా ఆస్కారం లేదు. అందుకే తిరుపతి పోతుంటే ధర్మో రక్షతి రక్షిత అని ఉంటాయి. ధర్మాన్ని రక్షించుకుంటేనే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. ఆ స్లీపర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా రోహింగ్యాలని చూసే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటారా? ఓటు జిహాద్ నడుస్తుంది, లవ్ జిహాద్ నడుస్తుంది. ఇవాళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. ఇదే హైదరాబాద్ లోపల 28,830 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ముంబై బ్రోకర్ హౌదులలో ఉన్నారా? దుబాయ్ షేకులకు అమ్మబడ్డారా? సూట్ కేసులలో ముక్కలై ఉన్నారా? తల్లిదండ్రుల అరణ్య రోదన కదా. వాళ్ళు ఎవరు సమాధానం చెప్పాలా? ఈ రోజులో ఆ ఇంట్లో అయింది, రేపు నీ ఇంట్లో అవుతుంది. ఇప్పుడు మేము 1,00,000 గణపతి మండపాలు ఇదే భాగ్యనగరంలో ఉన్నాయి. గల్లీకి ఒక గణపతి మండపం ఉంది. గణపతి మండపం కేంద్రంగా 10 మంది యువకులు ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం, భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం కోసం నా గల్లీలో నేను నిలబడతా. మారుతున్న డెమోగ్రఫీ నేను గమనిస్తా. ఇన్ని రకాలైనటువంటి జిహాద్కు నేను నా గల్లీలోనే సమాధానం చెప్తా అనేటువంటి స్పృహ సాధారణమైనటువంటి సమాజం లోపల కలిగించడానికి మేము చేస్తున్నాం. హిందూ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు సభ గురించి? కానీ బాలాపూర్లో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మనం శంఖనాదం పూరిద్దాం. భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం అంటే ఈ దేశాన్ని రక్షించుకోవడమే. 1979-80 ప్రాంతం లోపల సేవ్ అస్సాం టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి ఒక నినాదంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకున్నటువంటి చరిత్ర ఉంది ప్రజాస్వామ్యయుతంగా. భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతుంది. చలో బాలాపూర్ ధర్మరక్షణ సభ 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మనందరం కలిసి వచ్చి గలం విప్పుదాం రండి.